పవన్ముక్తాసనం. ఇలా చేయండి. ఒక్కొక్క అభ్యాసాన్ని 10 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి సోదర సోదరిమణులారా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాస్త ఒక పొరపాటు జరుగుతోంది ఎన్నో రోజులుగా. 10 సెకండ్లే చేస్తున్నారు. అందుకే నేను 10 సంవత్సరాల వరకు ఇదే నేర్పిస్తూ ఉంటాను. 10 నిమిషాలు చేయండి. ఎంతసేపు చేయాలి చెప్పండి? 10 నిమిషాలు చేయాలి ఒక్కో ఆసనం. తర్వాత రోగాల్ని తరిమి కొట్టాలి. మన ఊళ్ళలో చెప్తూ ఉంటారు, రోగం తగ్గింది, దరిద్రం వదిలిందని. వదిలించుకున్నాం షుగర్, బీపీ, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ని, థైరాయిడ్ని, ఆస్తమాని, ఆర్థరైటిస్ని, అలాగే ఇంకా ఎన్నో క్రానిక్ డిసీజ్ని, వాత పిత్త కఫ రోగాలు, అనబాలిజం, మెటబాలిజంలను కూడా నేను తగ్గించాను. తర్వాత ఎందరికో ఉన్న హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని, ఇలాంటి ఎన్నో రోగాల్ని నేను తొలగించాను. శక్తిని జనరేట్ చేశాను. ఆర్గన్స్ వాటిని రీజనరేట్ చేయడం కూడా జరిగింది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసి వాటిని రీజనరేట్ చేసాం. తర్వాత భగవంతుడు, ఈ ప్రకృతి, ఆ పరమేశ్వరుడు అప్రమత్తం. కుదరదు, నా వల్ల కాదు, నేను చేయనని నిరుత్సాహపడిపోయిన వారిని అప్రమత్తం చేశాను. కంప్లీట్ ట్రాన్స్మిషన్ చేశాను. కంప్లీట్ బ్యాలెన్స్, కంప్లీట్ రిజుగనేషన్ అండ్ అల్టిమేట్లీ అచీవ్మెంట్ ఆఫ్ లైఫ్ డివైన్. నేను చెప్తున్నాను, దిస్ ఈస్ ద లైఫ్, దిస్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్. జీవితాన్ని కాపాడడం అనేది చిన్న విషయమేం కాదు. నేను లక్షల కోట్ల మంది జీవితాలను కాపాడాను. దేని నుంచి? కరోనా నుంచి, డెంగ్యూ నుంచి, చికెన్ గున్యా నుంచి, మలేరియా నుంచి. ఎంతో గొప్ప మహానువాడు. ఒక చిన్న దోమ వచ్చిందట, కుట్టిందట, డెంగ్యూ వచ్చిందట, చనిపోయాడట తత్తెరికి. అరే, నువ్వెంతో గొప్ప మహాత్ముడి అయ్యిండి చిన్న దోమ కుట్టినందుకే చనిపోయావా? ఏమైంది బాబాజీ? డెంగ్యూ రోగం వ్యాపించే దోమ వచ్చి కుట్టింది, మా నాన్న చనిపోయారు, నా భార్య చనిపోయింది, నా పిల్లలు చనిపోయారు. ఎందువల్ల? ఆ డెంగ్యూ దోమ వచ్చి కుట్టింది. ప్లేట్లెట్స్ 2-3 వేలకు పడిపోయాయి. ఆ తర్వాత బాబాజీ మీరే చెప్పారు ఏమిటంటే, అదే పప్పాయ జ్యూస్ని, అలోవెరా, కీటోగ్రాస్, దానిమ్మ, ఇవన్నీ మర్చిపోయాం తాగించడం. అందుకే మా నాన్న చనిపోయారు, మా ఇంట్లో చిన్న పిల్లలు చనిపోయారు. చెప్పండి, పూర్వీకుల ద్వారా ఎంతో నిగూఢమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా నువ్వు దోమకాటుకు చనిపోతున్నావా? సిగ్గుగా లేదా నీకు? దోమకాటుకు చనిపోయావా? డెంగ్యూ వల్ల, చికెన్ గున్యా రోగానికి గురయ్యావా? ఈ విషయం అవివేకానికి సంబంధించింది. అది కేవలం ఏవో చిన్న చిన్న మందులు వేసుకుని మిమ్మల్ని మీరే సర్వశక్తివంతులని భావిస్తూ ఉండడం వల్ల. డెంగ్యూ, నా మాట విని ఒక్కొక్క గంట కపాల్భాతి, అనిలోం వినిలోం చేయండి. తర్వాత చంద్రప్రభావతి, కైషోర్ గుగ్గుళ్ళు తినండి, కషాయం తాగండి. కనీసం 7 రోజుల నుంచి 15 రోజుల్లోగా డెంగ్యూ, చికెన్ గున్యా దూరం అయిపోతుంది. ఇందుకు లక్షల కోట్ల లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను. ఉత్తాన పాదాసనం, నౌకాసనం చేయండి. డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ ఇంకా కరోనా పోనే లేదు, అంతలోనే డెంగ్యూ వచ్చిందా? ఈ దోమలు కుడుతూ ఉంటే డెంగ్యూ రోగం తెచ్చేవి, చికెన్ గున్యా తెచ్చేవి, మలేరియా కారణమైనవి, తర్వాత టైఫాయిడ్కి కారణమైనవి, తర్వాత నిమోనియా వస్తుంది, ఆ తర్వాత ఆస్తమా వస్తుంది, నరాలు పాడైపోతాయి, తర్వాత సార్కోడైసిస్ వస్తుంది, బ్రోంకైటిస్ వస్తుంది, అలర్జిటిక్ రైనిటిస్ వస్తాయి, లంగ్ బైఫోసిస్ అయిపోతాయి. ఎలా జీవిస్తావు? యోగాసనాలు వేయలేదంటే అతను కుళ్ళి చస్తాడు. నేనేమీ శపించడం లేదు, మీకు చెప్తున్నానంతే.